మొదటిగా నీ తండ్రిని సన్మానించాలి. రెండోదిగా పిల్లల్ని మనం అందరము మన తండ్రి మాటలు విని వాక్యమై ఉండాలి. మా తండ్రి మనకు తండ్రి, ఆయన శత్రువు కాదు. శత్రువునా? నీ తండ్రి నీకు శత్రువునా? నీ చెడు కోరుతాడా, నీ మేలు కోరుతాడా? శత్రువులాగా కనబడి మేలు కోరుతాడు. హల్లెలూయా. ఒకసారి తన కొడుకు తండ్రి మాట విడిచిపెట్టాడు. వేరే ఊరు నుంచి ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చిన వెంటనే అమ్మ బాగున్నావని అమ్మతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత తండ్రిని చూసి ఆయన మాట్లాడకుండా పక్కకు తిరిగి వెళ్ళిపోయాడు. తండ్రిని చూశాడంట. చూసిన వెంటనే చిత్రం మొదలు పెట్టాడు. వీడు మళ్ళీ ఎందుకు వచ్చాడు ఇంటికి? నేను ఉన్నానా, చనిపోయిన చూడాలని వచ్చాడు ఆవిడ. అనగానే కొడుకుకి కోపం నుంచి తిరిగి తండ్రితో మరలా గొడవ పెట్టడానికి స్టార్ట్ చేశాడు. తండ్రిని తిట్టడం మొదలు పెట్టాడు. తండ్రిని చూసి తిడుతూ నేను ఉండనే ఉండను ఇక్కడ అని చెప్పి మరలా కొద్దిసేపు గొడవాడి వెళ్ళిపోయాడు. అప్పుడు కూతురు అడిగిందంట, ఏం డాడీ ఇక్కడే వచ్చాడు కదా, ఎందుకు తిట్టావు అన్నని అని అడిగిందంట. ఎవరు? కూతురు అడిగిందంట. అప్పుడు తండ్రి చెప్పాడంట, ఇన్ని రోజులు నా కొడుకు నాకు ఏం చేయలేదంటే మాట్లాడలేదు. ఈ రోజైనా నన్ను తిట్టడానికి నా ముఖాన్ని చూసి, నా ముఖాన్ని చూసి మాట్లాడాడు కదా, ఆ ముఖంలో ముఖం చూడాలని అనిపించింది. వాడి కోపం ఉన్న వాడు తిట్టిన వాడిని చూసి చూడాలి, వాడిని అని నాకు ఆశ వచ్చింది అన్నాడట తండ్రి. అందుకే మాట చదివి నాకు ఆలోచన వచ్చింది. అప్పన మాటలలో అర్థమితో తండ్రి మాటలు ఏముండేదంట, ఎంతో అర్థం ఉండేదంట. అతను పీడుపడు వస్తే విధి నా తండ్రి నాకు దూరం మాట. దానిని తెలుసుకో లోపలనే నా తండ్రిని నా నుండి దేవుడు ఏం చేశాడో దూరం. తండ్రి మాటలో ఏముంటుందంటే అర్థం పొందుతున్నారు. కానీ మనం దాన్ని ఏం చేయాలి? వినాలి, అర్థం చేసుకోవాలి, లోబడి మనము బ్రతకాలి. వారి మాటలు వినండి, వారి మాటలు మనం వినాలి.